దేవుని ప్రేమ ప్రేమ. బైబిల్ ప్రకారంగా క్రైస్తవుడు ఈ లోకానికి వేరు, లోకంతో కలిసిపోడండి. క్రైస్తవుడు లోకానికి వేరుగా ఉండాలి, అంటే వాళ్ళ నుంచి విడిపోవాలి, దూరంగా ఉండాలి. ఒకవేళ కలిస్తే మన పద్ధతిలో వాళ్ళు కలవాలి, కానీ వాళ్ళ పద్ధతిలో మనము కలవకూడదు. కానీ మనం మాత్రం వాళ్ళ పద్ధతిలోనే కలుసుకుంటున్నట్టు వెళ్తున్నాం. కనుక ప్రియులారా, ఈరోజు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాము. పండగ వస్తుందంటే అందరికీ ఆనందం. ఈ ఆనందం దేనికి ఉంది? అర్థమవుతుందా? ఇప్పుడు పండగ వచ్చిందంటే, ఇప్పుడు ఇల్లు సున్నం వేసుకున్నాం, ఇల్లుని మొత్తం దులుపుకున్నాం. దేనికి ఇది చెప్పండి? శరీరం ఉంటుంది కాబట్టి అది శుభ్రం చేసుకోకపోతే శరీరానికి ఏదో అనారోగ్యం ఏదో వస్తుంది కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం. మరి ఇల్లును శుభ్రం చేసుకున్న తర్వాత మరలా ఏం చేసుకున్నాం అంటే, ఒంటికి వేసుకున్న దుస్తులను కొత్తవి కొనుక్కోవాలనుకుంటున్నాం, ఒంటికి ధరించుకున్నాం. మరి ఆరోగ్యం బాగుండాలంటే బలమైన ఆహారం తినాలనుకుంటున్నాం ఆ రోజు కదా. ఆ రోజు చూడండి, మనం బలంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఎన్ని కోళ్ళు చనిపోతున్నాయో, ఎన్ని మేకలు చనిపోతున్నాయో కదా. మనము ఆనందం ఉండాలంటే ఎన్ని సరిపోతుంది. కోస్తుంటే మన బాధ అనిపించిందా మీకు? తొందరగా ఎంతసేపు ఇస్తామంట మనం కదా. చికెన్ షాప్కి వెళ్ళి కోడిని కట్ చేసి అలా డబ్బులు పడేస్తుంటే అది కొట్టుకొని గిలా గిలా కొట్టుకుంటుంటే మనమే అంటాం తెలుసా, వేరే వాళ్ళకి ఇస్తే ఎంతసేపు పిల్లవాడలు నాకు ఇచ్చే అంటాం. అంటే ఒక ప్రాణి చచ్చిపోతుంటే ఒకటి మనకు బాధ లేదు, దాంట్లో సంతోషం. అంటే దాన్ని తిని నా బలము నా సంతోషాన్ని మనం వెతుకుంటున్నాం పిల్లరా. ఇదంతా దేనికోసం మనం ఆలోచించినట్లయితే శరీరం కోసం. అందుకనే ఈ శరీరం కోసము లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచించి లోకంలో ఉన్న వాళ్ళ సంతోషం గురించి వెతుకుతున్నారంటే కాదు. నేను ఇది చేయొద్దని నేను అనట్లేదు, తినొద్దు అనడం లేదు, మీరు బట్టలు వేసుకోవద్దు అనడం లేదు, వస్త్రాలు ధరించుకోవద్దు అంటే ఇల్లు సున్నం వేసుకోవద్దని. ఎందుకంటే నేనెందుకు చెప్తున్నానంటే, నీ దేహం కోసం ఎంత ప్రయాసపడుతున్నా నీవు ఆత్మ కోసం ఏం ప్రయాసపడుతుంది కదా. ఈ దేహం కోసం యేసుప్రభువు వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. సాక్షాత్తు యేసుప్రభువు వారు, ఈ సృష్టిని కలిగించిన యేసుప్రభువు వారు, మనుషులను కలిగించిన యేసుప్రభువు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన బ్రతుకు జీవితంలో వెళ్ళిపోకంటే ముందు ఎన్నో చక్కటి మాటలు, ఆత్మానుసారమైన మాటలు చెప్పిన యేసుప్రభువు వారు ఈ లోకంలో అందరిని చూసినప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇల్లు కట్టుకోవాలి, బట్టలు వేసుకోవాలి, మంచి భోజనం తినాలి, సంతోషంగా ఉండాలని శరీరానికి సుఖ పెట్టాలనుకుంటున్నారు. ఈ శరీరానికి సుఖ పెడుతున్నప్పుడు యేసుప్రభువు వారు ఏమంటుంది తెలుసా, పండుగ అంటేనే కదా మనకు శరీర సుఖాలు వస్తాయి కదా. పండుగ అంటే ఏంది మనకమ్మా? శరీరానికి సుఖ పెట్టాలన్న ఆలోచన వస్తుంది కదా. ఆ శరీరానికి సుఖ పెడుతున్నప్పుడు ఈ శరీరాన్ని బాగా మేపి మంచిగా అంటే బలంగా వస్తున్నప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట అంటుంటే ఎంత బాగుందో మాట చూడండి పిల్లలు, చదవండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవము. చాలా ఏమంటున్నాడమ్మా? శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనమైన దానితో సంతోషపడాలనుకుంటున్నావు చూడండి. ఇది ఎప్పటి వరకు మనకు ఉంటుంది అంటే ప్రియులారా, చనిపోయేంత వరకే సుఖం ఉంటుంది. ఈ శరీరాన్ని సుఖపెట్టేది ఉంటే ఎవరు అంటే, శరీరం సుఖపడాలనుకుంటే ఆత్మ ఉంటేనే శరీరం ఉంటే సుఖపడుతుంది. ఎంత విలువైన మాట చెప్పాడంటే, పండుగలు వస్తున్నాయంటే శరీర సుఖ పెట్టాలనుకుంటాం కదా. అయితే యేసుప్రభువు వారు ఏమంటారు తెలుసా, మీరు శరీరానికి సుఖ పెట్టే సుఖము కొద్ది రోజుల్లో విడిచిపెట్టాల్సింది. ఇది దీన్ని సుఖం అని మీరు అనుకుంటారా? పోనీ యేసుప్రభువు వారు శరీర విషయంలో ఎలా ఉన్నాడు చెప్పండి పిల్లలు. ఒక మాట అడుగుతాను. తల్లి ప్రసవించిన తర్వాత కుమారుని కానీ కుమార్తెను కానీ కన్న వెంటనే ఎక్కడ ఉంటారమ్మా కుమారుడు కానీ కుమార్తె? కాదు, తల్లి రొమ్మున లేకపోతే తల్లి పొత్తి కడుపున పెట్టుకుంటాడు కదా. ఎందుకు?
ఆ వేడి అప్పటి వరకు ఉన్న లోపల వేడిలో ఉన్న కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ తల్లి వేడికి ఆ కుమారుడు ఆ కుమార్తె కానీ ఆ వేడితో ఈ లోకంలో కొద్దిసేపటి వరకు లేకపోతే కొద్ది రోజుల వరకు తల్లి చాటు నుండి ప్రతిదాన్ని తల్లి చూసుకుంటుంది కదా. యేసుప్రభువు వారు పుట్టగానే చూడండి పిల్లరా, తల్లి నుంచే దూరం అయిపోయాడు. ఎక్కడున్నాడు? తొట్టిలో. పుట్టగానే తల్లి రొమ్మున ఆనుకొని పడుకోలేదా యేసుప్రభువు వారు? తల్లి రొమ్మున పడుకోలేదా? కౌగిలించుకొని పడుకోలేదా తల్లి? అంటే ఏందమ్మంటారు దాన్ని, ఆ యొక్క అర్హత యేసుప్రభు కోల్పోయాడు. అక్కడ కోల్పడి అప్పుడే తల్లికి దూరం అయిపోయాడు. పిల్లరా, యేసుప్రభు వారి శరీరం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు పిల్లరా. మనం కానీ ఈరోజు చూడండి, మొత్తం మనం ఆలోచించేది అంతా శరీరం గురించే. మరి శరీరాన్ని సుఖపెడుతున్నది ఒక భోజనం కానీ, ఒక నీరు కానీ, ఒక వస్త్రాలు కానీ, ఒక బంగారం కానీ, దీనితో సుఖపడాలని మనం అనుకుంటున్నాము. మరి ఆత్మను సుఖపెట్టేది ఏమని చెప్పండి? అర్థమైందా? ఆత్మయే జీవించుచున్నది. చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకు సుఖం ఉండాలనుకున్నవాడే క్రైస్తవుడు చర్చికి వస్తున్నాడు. ఈ లోకంలో నేను శరీరానుసారంగా ఇష్టానుసారంగా నేను బ్రతకొద్దు, శరీరాన్ని సుఖపెట్టొద్దు అన్నవాడే క్రైస్తవుడు. ఈరోజు ఈ భావం ఎవరికైనా అర్థమైందా పిల్లలు? శరీరాన్ని సుఖపెట్టొద్దు, నేను ఆత్మకు సుఖపెట్టే విషయంలో నేను ఏం చెయ్యాలనేది ఈరోజు క్రైస్తవులకు అర్థమైందా? లేదు. లోకంలో ఉన్న ఐందవులు చేసేటట్టుగా మనం చేస్తున్నాం. కనుక పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు శరీరానికి మాత్రం ఈ విధంగా సుఖం ఉందని ఒక భోజనం ద్వారా, ఒక వస్త్రాల ద్వారా, దేని ద్వారా మనం సంతోషం పొందుతున్నాం. మరి ఆత్మకు సుఖం ఎందులో వస్తే చెప్పండి? ఆత్మకు ఆనందం వచ్చేది ఎలా? దేవునికి ఇష్టంగా బతకడం ద్వారా. అర్థమైందా? మనకు ఆత్మకు ఆనందం రావాలంటే దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం అనుకుంటాం కదా. మనకు ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది ఏందో ఒకసారి చూద్దాం పిల్లరా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు అందరు ఉన్నారు కదమ్మా. పిల్లలకు ఆనందాన్ని ఎవరిస్తున్నారు చెప్పండి? పండుగ వచ్చిందంటే తల్లిదండ్రులు ఇస్తున్నారు కదా. మరి మనకు ఆత్మకు ఆనందాన్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి చెప్పాలి? పిల్లలకు పండుగ వచ్చిందంటే మనం ఎంత కష్టపడుతున్నాం మనకు అనవసరం. నాకు బట్టలు తెస్తున్నావా లేదా? నాకు చెప్పులు తెస్తున్నావా లేదా? ఎందుకు? మనకంటే ముందే వేరేవాడు తెచ్చుకున్నాడు. మనమేమో రేపు అంటున్నాం, మా పట్ల మీ పరకు ఇంకా తెస్తలేము. వాడేమో టెన్షన్ మీద వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, మీరు తెస్తావా లేదా అని మన పైన సంతోషం పడాలని పిల్లలు అనుకుంటారు. మరి మనము ఎవరిపైన సంతోషం పడాలి? మనకు సంతోషాన్ని ఎవరిస్తారు చెప్పండి? కదా. అందుకనే వాక్యాన్ని విడదీయాలి. సంతోషాన్ని ఇచ్చేది ఎవరు తెలుసా? నేను చెప్తే బాగుండదు కానీ వాక్యానికి వెళ్దాము. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదామంటారు ఇలారా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో దేవునికి ఆనందాన్ని ఇవ్వడు. యేసు ప్రభు నీకు ఆనందాన్ని ఇస్తాడా? ఇవ్వడు. ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల. మనం ఎవరిని అడుగుతున్నాం చెప్పండి? నాకు ఆనందం కలిగి అని దేవుణ్ణి అడుగుతున్నావా? ఒరే నేను ఇవ్వను పోరా అంటాడు. వినడు ఈ మాట. యేసు ప్రభు నా అడుగుతున్నావు ఆనందాన్ని, ఇవ్వడు. మరి మనకు ఆనందాన్ని ఇచ్చేది ఎవరు? ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడ ఉంటానన్నాడు? చప్పట్లు కొట్టి గట్టిగా ప్రార్థన చేస్తే దిగుతుంటాడా? సేవకులు అంటారు కదా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు, మీరు అందరు చప్పట్లు కొట్టండి, దిగుతున్నాడు, ఇక చూస్తున్నాడు, సంచరిస్తున్నాడు అనగానే సంచరిస్తాడా? లేకపోతే దేవాలయంలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో కదా. మన ఉన్నాడా? ఇప్పుడు దేవుడు దూరం ఉన్నాడా? యేసుప్రభు దూరం ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు దూరం ఉన్నాడు మనకు? దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆకాశం మొత్తం పరలోకంలో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? తన కుడి పార్శ్వన కూర్చున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
మందిరంలో ఆ? సంచరిస్తాడు. మన హృదయంలో ఉంటాడు. ఎప్పుడు అడగగానే ఆనందం దయచే అని ఎవరిని అడగాలి నీవు? ఎవరిని అడుగుతున్నావు? నాకు 10,000 అవసరం ఉన్నాయి, నీలేష్ నేను అడగాలి. నీలేష్ ఇస్తానని, నీలేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీలేష్ని అడిగితే బాగుంటుందా, నరసింహని అడిగితే బాగుంటుందా? దేవుని అడుగుతున్నాం. నీలేష్ని అడగాలి. మనం ఎవరిని అడుగుతున్నాం అంటే ఎవరిని అడగాలి కూడా లేదు. నిజంగా ప్రియులరా, వాక్యం అనేది ఈరోజు సమాజానికి అర్థం అవడం లేదు. ఆనందాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు అనుకుంటాం కానీ దేవుడు ఇయ్యడమ్మా. మనకు ప్రతిదీ ఆనందం కలిగించాలన్నా, మన పాపాల్ని తప్పు చేస్తున్నాం చెప్పాలన్నా, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని నువ్వు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చాడో, నువ్వు ప్రతిదీ పరిశుద్ధాత్ముని పైన ఆధారపడాలి. ఈ భూమి మీద ఉన్న రోజులు ఎవరిపైన ఆధారపడుతున్నావు? దేవుని పైన కాదు, యేసుప్రభు పైన కాదు, నువ్వు ఆధారపడాల్సిందంత పరిశుద్ధాత్మ పైన. యేసుప్రభు వారు ఉన్న రోజులు శిష్యులందరూ యేసుప్రభు పైన ఆధారపడ్డారు. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమని తెలుసా? మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించటకు నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తానన్న యేసుప్రభు వారు ఈరోజు మనం ఎవరికి అడగాలనేది లేదు. పెద్ద పెద్ద బోధకులకు అర్థం అవడం లేదు ప్రియులారా. ఎవరిని అడిగితే నాకు సంతోషాన్ని ఇస్తాను అర్థం అవడం లేదు, ఎవరిని నేను అడగాలనో అర్థం అవడం లేదు. ఒక్క మాట ఈరోజు ప్రార్థనలో, పరిశుద్ధాత్ముడా నా హృదయంలో సంతోషం లేదు, సంతోషాన్ని ఇవ్వని అడుగు, నీకు రెండో క్షణమే నీకు సంతోషాన్ని ఇస్తాడు. చూడండి పిల్లలు ఎంత బాగుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప పరిశుద్ధాత్మలో ఆనందం మనకు రావాలంటే గొప్ప శ్రమలు రావాలి. శ్రమలను మించింది ఉపద్రవము. అర్థమైందా? పరిశుద్ధాత్మలో మనకు ఆనందం రావాలంటే పౌలు గారు చెప్తారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుడి. ఆనందం ఎవరిస్తున్నారంటే పరిశుద్ధాత్మ. వాక్యము ఆనందాన్ని ఇస్తుంది. ఆనందంలోకి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక ప్రియులారా, ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించితిరి. మమ్మును ప్రభువును చదవడం ఒకసారి. ఎల్లప్పుడూ ప్రభువునందు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఇప్పుడు చదువుకున్నదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. అంటే గొప్ప శ్రమలలో వాక్యాన్ని మీరు అంగీకరించారంట. శ్రమలు అంటే ఏంటన్నా? కష్టాలలో, నష్టాలలో. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి చెప్తుంటారా, పౌలుని మేము చూడలేదు, యేసుప్రభుని చూడలేదు, కొంతమందిని చూడలేదు, కానీ నీలేష్ ప్రతి ఆదివారం 3 రూపాయలు వస్తున్నా అంటే గొప్ప శ్రమల నుంచి వస్తున్నాడు. మీరు రొంపాలికాల వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. ఒక సేవకుడు మీ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెప్తున్నాడంటే ఎంత శ్రమల్లో వస్తున్నాడు, ఎంత ఇరుకులు వస్తున్నాడు, ఎంత ఇబ్బందులు వస్తున్నాడు మీకు అర్థం అవడం లేదు. అర్థమవుతుందా పిల్లరా? మీరు రండి ఒకసారి హైదరాబాద్కి ఒక రోజు రండి అంటారు, ఇక్కడ ఉన్నవారు. కానీ రొంపల్లి నుంచి హైదరాబాద్కి రోజు రండి అంటారు, కానీ ప్రతి వారం మీ దగ్గరికి వస్తున్నాడంటే శ్రమలు ఇంట్లో ఉన్నా లేకున్నా మీ దగ్గరికి వస్తున్నాడు. చలి తట్టుకోలేక వస్తున్నాడు, ఎండను తట్టుకోలేక వస్తున్నాడు, బాధను తట్టుకొని వస్తున్నాడు. వీటన్నిటిని తట్టుకొని మీ దగ్గరికి వస్తున్నాడంటే ఈ గొప్ప ఉపద్రవంలో ఏమిస్తారు తెలుసా? మీరందరూ వాక్యాన్ని విని కొద్దిసేపు లేట్ చెప్పాడనుకో, ఎంతసేపు చెప్తాడు అనుకుంటాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు పడే ఆనందం అంత ఇంత ఉండదని. ఈ చలిలో గుట్ట దేవుడు నన్ను వాడుకున్నాడు. గొప్ప ఉపద్రవంలో ఆనందాన్ని కలిగిస్తాడు పరిశుద్ధాత్ముడు. గొప్ప శ్రమలలో పరిశుద్ధాత్ముడు మనకు ఆనందాన్ని కలిగిస్తాడు.
ఎన్ని ఉన్నా ఏది లేకున్నా నీ వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళు అని ఆ వెళ్తుంటే జేబులో ₹1 ఉండకున్నా కానీ ఆ పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ పరిచర్య జరిగించి ఇంటికి వస్తున్నప్పుడు ఆ సేవకునికి ఉండే ఆనందం అంత ఇంత కాదు. మనమేమనుకుంటాం తెలుసా, ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఎంతసేపు చెప్తారు అనుకుంటాం. కానీ మనం కానుక ఇవ్వడానికి కూడా వెనక అడిగేస్తాం మళ్ళీ కదా. ఒక కానుక ఇవ్వడానికి అడిగేస్తాం, ఒక పట్టడానికి ముందు వెనక అడిగేస్తాం. కానీ సేవకులకి ఎలా తెలుసా సేవకుని ఎలా ఉంటారు తెలుసా, గొప్ప ఉపద్రవంలో పౌలు గారు గొప్ప ఉపద్రవంలో ఉన్నా కానీ ఈయనను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈయనకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఈయన వెంబడి పోతే ఇక మనకేంది, వామ్మో ఈ శ్రమలు నాకెందుకు, ఈ దేవుడు వద్దు ఎవరొద్దు, చల్ వదిలేయి. ఇప్పుడు సువార్తకు అందరు వెళ్ళామనుకో, ఎటు పోయినా మతోన్మాదులు వచ్చి అడ్డుపడుతున్నారు అనుకో, ఏ వాక్యం చెప్పొద్దు, ఏదో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాం, మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ వాక్యం చెప్పొద్దు అన్నప్పుడు సేవకుడు నిజంగా కష్టపడుతున్నాం, మనం అందరూ వెంబడి ఉండి ఒక కార్యక్రమం నడిపించాలనుకుంటామా, రేపైతే నేను రాను, నువ్వు పోతావా, మొన్న ఆ ఊరికి పోతేమన్నాడు కొడతామన్నాడు, ఈ ఊరికి పోతేమన్నాడు, ఈయనంది పోదామంటున్నాడు, ఇంకో ఊరికి పోదామంటున్నాడు, నేనైతే రానరా, వెళ్తే నువ్వు నాకు ముందే పెళ్ళ ఉంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మాత్రం నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళాను. కానీ ఈయన ఏం చేస్తాడు, నీవు ఉంది నేను ఎట్లా పోతానన్నా, నీవు ఉంది నేను ఎట్లా పోతానన్నా, మన ఇద్దరు ఒకటే కదా, ఈయన అయిపోతాయి. ఈయనతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళే రానప్పుడు మేమెట్లా వెళ్ళాలి. గొప్ప ఉపద్రవం, ఎంతమంది 2 ఆటల నుండి వచ్చేవారికి ఇప్పుడు ఏమైపోయింది, తగ్గిపోతున్నారు రోజు రోజుకు. అంటే శ్రమలు కష్టాల్లో నిలబడేవాడు, గొప్ప ఉపద్రవంలో మమ్మల్ని అంగీకరించారు మీరు. మాకు ఎన్నో శ్రమలు వస్తుంటే, ఎన్నో ఇబ్బందులు వస్తుంటే, ఆ ఊరికి వెళ్తే ఆ ఊరికి చంపుతామంటున్నారు, ఈ ఊరికి వెళ్తే వీళ్ళు చంపుతామంటారు, ఇక్కడ సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. శ్రమలు, ఈ కష్టాలు, కరువు, భోజనం లేకుండా ఉంటున్నాము, సముద్రాల గుండా దాటేసి వస్తున్నాము, నదులను దాటేసి వస్తున్నాము, దొంగల వలన ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నో ఇబ్బందులు పడి మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వస్తే మీరు ఎలా ఉన్నారు తెలుసా, మమ్మల్ని అంగీకరించారు. మాకు అలాంటి శ్రమల్లో మాకేమొస్తుంది తెలుసా, ఆనందం వస్తుంది. ఆనందం అనగానే మనకు బట్టలు అనుకుంటాం కదమ్మా, ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. ఆనందం అనగానే మనం బట్టలు అనుకుంటాం కదా, పండగకి అందరూ బట్టలు తెచ్చుకుంటారు కదా. ఆనందం మనకు ఎందులో కనిపిస్తుంది, బట్టలు, భోజనంలో. ఇంకా అమ్మ తిని త్రాగడం విషయంలో మనుషులందరూ ఈ రోజులు ఎలా ఉండిపోయారంటే, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి విషయంలో ఉన్నారు. కానీ మన పిల్లలకు మనం బట్టలు తెచ్చి ధరించాలని మనం అనుకుంటున్నాము, కానీ దేవుడు మనకు బట్టలు తెచ్చిపెట్టాడు. ఆయన వేయడానికి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆ బట్టలు ఎంతమందిని ధరించుకోవాలనుకుంటున్నాము. మన పిల్లలకు మనం బట్టలు తెచ్చిన తర్వాత మనం వేసి మనకి తయారు చేసి అందరూ వెళ్ళిపోతున్నారు, చర్చ్ కాడికి వెళ్ళరని మనం పంపిస్తాం. దేవుడు ఆయన వేసిన వస్త్రాలు వేసి సమాజంలోకి వెళ్ళరని మనల్ని పంపించాలనుకుంటున్నాడు. మనం వేసిన బట్టలు మన పిల్లలు సంతోషపడి వేసుకొని గంతులు వేస్తే, మా నాన్న తెచ్చాడు అందరూ చూపిస్తాను, నా బట్టలు బాగున్నాయి, నా వస్త్రాలు బాగున్నాయి, నా బూట్లు బాగున్నాయి, నా చెప్పులు బాగున్నాయి అని అన్నీ చూపిస్తుంటారు పిల్లరా. మరి మన పిల్లలు మన పైన ఏ విధంగా ఆధారపడి బట్టలు తెచ్చాం. మనము బట్టలు తెచ్చుకోలేకున్నా మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ పరలోకపు తండ్రి మనకైనా బట్టలు తేవాలనుకుంటున్నాడు. ఆ బట్టలు వేసుకోవడానికి ఎంతమంది ఉన్నారు, ఇష్టపడుతున్నారు. దేవుడు ధరించే బట్టలు మనకి ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు బట్టలు ఏవో మనం ఎప్పుడైనా చూసామా? ఆయన వేయాల్సిన బట్టలు నువ్వు పండుగకు వేసుకున్న తర్వాత, లేకపోతే ఒక 10 నిమిషాల్లో వేసుకున్న బట్టలు విడిచేస్తావు. తిన్న భోజనము 1 గంట లోపల అరిగిపోతుంది, మళ్ళీ తినాలి, వేసుకున్న బట్టలు మళ్ళీ విడిచేయాలి. కానీ దేవుడు ఆయన వేసే బట్టల్లో ఆనందము ఎంత ఉంటుంది, పరిశుద్ధాత్మలో ఉండే పరిశుద్ధాత్మ కలిగించు ఆనందం ఎంత ఉందంటే ప్రియులారా, చూడండి. అదే పేపర్లో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుడు వేయాలనుకుంటున్నాడు ఆ బట్టలు. మనం పండగకు తెచ్చుకున్న బట్టల్లో ఆనందం లేదు అంటే, యేసు ప్రభువు చెప్పింది మాట ఏంటమ్మా, ఆత్మయే జీవింపుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే నిష్ప్రయోజనమైన వాటి కోసం మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎప్పటికీ చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది చూడు. ఆ ఆత్మకు ఆనందంగా ఉండాలనుకున్న ఆనందకరమైన బట్టలు నేను వేయాలనుకుంటున్నాను మీకు.
దేవుడు వేయాలనుకుంటున్నాడు. నీ పిల్లలు బట్టలు వేసుకొని ఆనందపడుతున్నారు కదా, మరి నా పిల్లలైనా మీకు నేను బట్టలు వేసి నేను ఆనందపడాలనుకుంటున్నాను, మీరు ఆనందపడాలనుకుంటున్నాను. అయితే ఆ వస్త్రాలు చూడండి ప్రియులారా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలనుకుంటామా? ఏం ధరించుకోవాలంట? పండగ 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 పండగ, బట్టలు 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 కాదు. దేవుడు పండగ నువ్వు తినాలని చూస్తున్నాడు, కానీ ఈ పండుగలో నువ్వేం ధరించుకుంటున్నావు అని దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఏ వస్త్రాలు ధరించుకుంటున్నావు అని చూస్తున్నాడు. ప్రతి పండుగలో కనీసము వాళ్ళు ఏం ధరించుకోవాలనుకుంటున్నామ్మా? జాలి గల మనసు ఎవరైనా ధరించుకుంటారేమో ఈ పండుగ కని చూస్తున్నాడమ్మా. ఎవరన్నా ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకు ఆహారము లేకపోతే వస్త్రాలు తెత్తమని ఎవరికైనా తెస్తారేమో అని దేవుడు చూస్తుంటాడు కదా. జాలి అంటే ఏం తెలుసా? ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నప్పుడు, బట్టలు లేకుండా ఉన్నప్పుడు, లేకపోతే దుప్పట్లు లేనప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకు వీళ్ళు ఎవరైనా వెళ్ళి కప్పుతారేమో అని చూస్తాడు. జాలి గల మనసు. ఈ పండుగలో మనమే తెచ్చుకున్నామా లేకపోతే ఇంకెవరికన్నా తెచ్చాము? జాలి. మీ ఇంటి పక్కల అందరూ ఉంటారు కదా, అమ్మ మీరు బట్టలు తెచ్చుకున్నారా? లేదా బండి పండుగ వస్తుంది కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్టలు తేవాలనే పరిస్థితి మాత్రం లేదు అన్నప్పుడు నీకు మనసు ఏమైనా బాధ అనిపించిందా? మనం ఏమంటాం తెలుసా? వాళ్ళని హేళన చేస్తాం కదా. భోజనం లేకుండా ఉంటున్నారు అనుకోండి, మనకి హేళన చేస్తాం. వస్త్రాలు లేకుండా ఉంటున్నాయి అనుకో, హేళన చేస్తాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? అలాంటి వాళ్ళని చూసిన వెంటనే నీకేం కలగాలి? జాలి. అలాంటి మనసు గల వారి క్రిస్టమాసులు ఎవరైనా కనిపిస్తున్నారేమో అని ఎదురు చూస్తున్నారు దేవుడు. అవి మీలో ఉంటే దేవుడు సంతోషపడతారంట, మనం సంతోషపడతామంటే ఎప్పటికి ఆత్మీయతలో. జాలిగల మనసును దయాలుత్వమును వినయమును. అంటే వినయం అంటే ఏందమ్మా? పెద్దలకు లోబడే తత్వం. ఈరోజు పెద్దలకు ఎవరైనా లోబడే తత్వం కనిపిస్తుందా పిల్లల్లో? ఈ క్రిస్టమస్లో నీవు పండగ మెసేజ్ ఎలా ఉండాలని అనుకుంటున్నావు అంటే జాలిగల మనసు ఉండాలి, ఇంకా దయాలుత్వం ఉండాలి, లోబడతత్వం, వినయము, ఇంకా సాత్వికము. అంటే ఎంతమంది నిన్ను తిట్టినా నువ్వు లోబడేటట్టుగానే ఉండాలి. క్రైస్తవుడు అనగానే వీటిని ధరించుకోవాలి. ఇంకా చూడండి కదా, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇంకా 14 వచ్చిన చూడండి, ఇంకేం చెప్తున్నాడు? అంతకంటే మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ అధ్యాయం, మొదటి వచనం చూడండి పిల్లరా. కాదు, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకునే కాదు 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలని సమానం అంటే ఒకసారి అది వదిలే కానీ కాదు ఇదే చదువుతాము. ఏదో ఒక మాట చదువుకొని ముగించేసుకోమండి. 14వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. పండుగ వచ్చిందంటే బట్టలు, పండుగ వచ్చిందంటే భోజనం కాదు. నీకు దేవుడు ఏం ధరించుకోమంటున్నా తెలుసా? ఇవన్నీ ధరించుకుంటే, ఇవన్నీ ధరించుకున్న వెంటనే ఎవరు ఆనందపడతారు తెలుసా? పరిశుద్ధాత్ముడు హృదయంలో నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, మరలా ఆనందించుడి. ఏ రెఫరెన్స్ అంటే 1 పేతురు గారు రాసిన పత్రిక
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ ఉంటున్నాం 5వ వచనం. కడవరి కాలం ఉంది. కాదు మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. దీన మనస్సు అని వస్త్రము. ఎప్పుడు బట్టలు ధరించుకోవాలి, ఎప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి, వీటిపైన కదా. కిందికి వస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి, వీటిపైన కదా దేవుడు ఏమంటున్నాడు చూడండి పిల్లరా, వస్త్రములు ధరించుకొనుడి అని చదువుతూ ఇంకా దీన మనసు అని వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. పండుగ వస్తుందంటే బట్టల చేత కాదు, బంగారం చేత కాదు, వస్త్రాల చేత కాదు, ఇంటికి సున్నాలు, ఇంటికి పెయింటులు అలంకరించుకోవడం ఇది కాదు. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దీన మనసు అని వస్త్రము, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి. వీటిని ధరించుకుంటే ఏం చేస్తున్నారు చూడండి పిల్లరా, ధరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇవన్నీ ధరించుకుంటే తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు. ఇంకా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంటమ్మా. దీన మనసు వస్త్రం ఎవడు ధరించుకుంటాడని చింతిస్తున్నాడంట. పండుగలు చింత పెట్టేస్తాం దేవునికి. ఏం చింత? మనమేం చింత పెట్టేస్తున్నాం తెలుసా? బట్టలు తెచ్చుకోవాలి, పిండి వంటలు వండుకోవాలి, మంచి తిని మంచిగా ఉండాలని. ఇలా ఈ లోకం సంతోషంలో మనమందరం ఉంటే దేవుడు ఏమనుకుంటుంది తెలుసా? ఒరే ఆ సంతోషము ఇంతలో కనబడి అంతమయమైపోయి జీవితము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసం నువ్వు సుఖపడుతున్నావా? ఒరే అదొద్దు, ఆత్మానుసారంగా సంతోషాన్ని పొందు. దీన మనసాన్ని వస్త్రం ధరించుకుంటే ఇది ఎవ్వరు ధరించుకోవడలే అంట. అందుకనే ఈ క్రిస్టమస్లో దేవుడు అంతా చింతలోకి వెళ్ళిపోయాడు. మన గురించి చింతిస్తున్నాడంట. మన చింత యావత్తు దేవుని మీద వేయాలన్నప్పుడు ఏం తెలుసా? దేవా నిజంగా తండ్రి ఏమని అడగాలి తెలుసా ప్రార్థనలో? దేవా నాలో ఏం లేదు, దయాలుత్వం లేదు. ఇక్కడ చూడండి, ఇది లేదని అడిగి ప్రార్థన చేయండి పిల్లరా. ముగించేస్తున్నాను. ఏం లేదని అడగాలి తెలుసా? జాలి గల మనసు లేదు దేవా నాకు. చింతిస్తున్నాడంట దేవుడు. ఇవన్నీ లేనందుకు చింతిస్తున్నాడంట. ఇప్పుడు దేవుని చింతను కాస్త పక్కకు పెట్టాలంటే ఏం అడగాలి? దేవా నాకు జాలి గల మనసు దయచేయవా. జాలి గల మనసు లేదు దేవా నాకు దయచేవా. దయాలుత్వం లేదు దేవా నాకు దయాలుత్వం దయచేయవా. ఎప్పుడు నాకు పిల్లలు లేరు, ఎప్పుడు నాకు పెళ్లి కాలేదు, ఎప్పుడు నాకు కష్టాలు, ఎప్పుడు నాకు ఇబ్బందులు, ఎప్పుడు నాకు ప్రమోషన్ లేదు, వాడేమి అంత మంచి బ్రతుకుతున్నాను, నేనేమి ఇంత బాగలేను, వాడు నమ్ముకోలేను, వాడు అంత బాగున్నాను, నేనేమి ఇంత శ్రమలకు వెళ్ళిపోతున్నాను, దేవా అన్నిట్లో నన్ను బాగు చేయవని ఎప్పుడు ఈ కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసం అడుగుతున్నావు కదా. దేవుడేమంటుంది తెలుసా? అది వదిలిపెడతారు ఒకరోజు. శరీరం నేను వదిలిపెట్టిన తర్వాత ఆ సుఖాలన్నీ ఆ మట్టిలోనే వెళ్ళిపోతాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా పిల్లరా? ఏం అడగమంటున్నాడు తెలుసా ప్రార్థనలో? కాగా జాలి గల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీన మనసును, దీర్ఘశాంతమును ఇవి అడగండి మీరు ప్రార్థనలో. ఏం అడుగుతున్నారు చెప్పండి పిల్లలు? ఏం అడుగుతున్నాం ప్రతి ప్రార్థన చెప్పండి. సేవకుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా ఇవి నాతో లేవు, ఈ ప్రార్థన నాకు చేయాలని ఎప్పుడన్నా అడగమ్మా? ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా ఏం అడుగుతాం చెప్పండి? సేవకునితో ప్రార్థన చేసుకునే ప్రార్థన ఏం అడుగుతాం చెప్పండి? మన అనుదిన ప్రార్థనలు ఏం అడుగుతాం చెప్పండి? క్రిస్టమస్ నిజంగా బర్త్డే చేసుకుంటుంటే బర్త్డే బాయ్ సంతోషపడాలి కదా. మరి యేసు ప్రభు సంతోషపడాలంటుంటే ఇవి ధరించుకో. ఆయన ధరించుకున్నాడు బట్టలు, ఆయన ధరించుకొని చనిపోయి వెళ్ళాడు. ఆయన వస్త్రాలు మనకి ఇవ్వాలనుకుంటాడు. అందుకని అన్నిటికీ పైన ఏం ధరించుకోమంటున్నాడు? ప్రేమను ధరించుకోండి. నీ బట్టలు ధరించుకున్నంత మాత్రాన నీ శరీరం సుఖపడుతుంది. ఈ వస్త్రాలు ధరించుకున్నావు అనుకో, దేవునితో పాటు ఎప్పటికీ మన ఆత్మ సుఖపడుతుంది. క్రిస్టమస్ దేహానికి కాదు, దేనికమ్మా? ఆత్మగా ఆనందించేవానికి క్రిస్టమస్. ఆత్మలో ఆనందంగా ఉండేవాడు క్రిస్టమస్. బట్టలు తెచ్చుకోకుండా ఇవి ధరించుకొని ఉండు,
ఆ రోజు నీ ఆత్మలో ఆనందపడుతుంటుంది. పరిశుద్ధాత్మ నేను ఆనందపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే మనకు ఆనందపరుస్తున్నాడు అంటే ఈ లోకంలో ఏదైనా ఎలా కనిపిస్తుంది తెలుసా? చిన్నగా అనిపిస్తుంది. కిలో బంగారమైనా మనకు చిన్నగా అనిపిస్తుంది. ప్రపంచం అంతా బంగారం ఉన్న చిన్నగా అనిపిస్తుంది. ఏంది? దయాళుత్వాన్ని ధరించుకున్నప్పుడు, దీన మనసును ధరించుకున్నప్పుడు, సాత్వికం ఉన్నప్పుడు, వినయం ఉన్నప్పుడు, ఇవి మనలో వచ్చాయనుకో ఈ లోకంలో దేనిపైన ఆశ ఉండదు ప్రియులారా. ఆ సంతోషమే వేరే ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతామని ఆశపడుతుంటాం. ఇవన్నీ మనలో వచ్చాయనుకో ఎప్పుడు చచ్చిపోతామో దేవుడిచ్చిన పనిని ముగించాలనుకుంటాం. కానీ ఇది లేకుండా ఈ లోకానుసారమైన అన్నీ ఉన్నాయనుకో ఇంకెన్ని రోజులు బ్రతకాలని ఆశపడుతుంటాం. కనుక చక్కటి వర్తమానం దైవ సేవకులు అందించారు. ఈరోజు మరలా దేవుడు మరొక మాట చేత మిమ్మల్ని మనందరిన దేవుడు మాట్లాడాడు ప్రియులారా. చెప్పే మట్టుకు మాత్రం దేవుడు చెబుతుంటాడు. విని వాటిని ఎంతమంది ఆలోచించి జాగ్రత్తగా దేవుని మాటల ప్రకారం బ్రతుకుతారో వారికే నిత్యము పరలోకం ఇస్తారు. కాబట్టి విన్న వాక్యానుసారంగా మీరు అందరు విన్నారని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మరి మన మధ్యలో యేసు